అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి పౌర్ణమి తెల్లవారుజాము 5:04 వరకు, తదుపరి పాడ్యమి. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం, రాత్రి 10:11 వరకు, తదుపరి ఆరుద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన మానసిక ప్రశాంతత ఉండదు. తదుపరి సింహరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. గృహమున చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. తదుపరి తులారాశి. విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలను మీకు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తదుపరి మకర రాశి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.